యోధా ఎవరనంటే యేసు ప్రభువారి యొక్క తమ్ముడు. యేసు ప్రభువారి యొక్క తమ్ముడు. యేసు ప్రభువారు తమ్ముడు అయినప్పటికీ కూడా యేసు ప్రభువారిని అంగీకరించాల. ఈ యాకోబు గాని, ఈ యేసేపు గాని, ఈ సీమోను గాని, ఈ యోధా గాని యేసు ప్రభువారిని అంగీకరించాల. యేసు ప్రభువారు ఎప్పుడైతే చనిపోయి సమాధిలో పెట్టబడి 3వ దినాన మృత్యుంజయుడై లేచాడో అప్పుడు యేసు ప్రభువారిని అంగీకరించి యేసు ప్రభువారికి సాక్షులుగా వీళ్ళు జీవించడం మొదలుపెట్టారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు కూడా ఈ మధ్యకాల సమయంలో లోకరక్షకుడైన యేసు ప్రభువారి వైపు చూసి ఆయన సన్మార్గంలో నీవు నడుస్తూ ఆయన యందు యథార్థమైన భయభక్తులు కలిగి జీవిస్తే నీ జీవితాన్ని అనేకులు ఎదుట సాక్షిగా నిలబెడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు దాసుడు అంటున్నాడు. మా అన్నయ్య అంటలా యేసు ప్రభువారు మా అన్నయ్య, మా ఫ్యామిలీ, మా బ్రదరో, మా ఓన్ బ్రదర్ అని చెప్పట్లే. ఏమంటున్నాడు? యేసు ప్రభువారి దాసుడు. అంటే యేసు ప్రభువారికి నేను దాసుడిని, అంటే నేను యేసు ప్రభువారికి బానిసని. పౌలు భక్తుడు కూడా రాస్తూ అంటాడు, క్రీస్తు యేసునందు ఖైదీనైనా, క్రీస్తు యేసు ఖైదీనైనా అంటాడు. క్రీస్తు యేసు ఖైదీనైనా అన్నట్టు ఇతను కూడా నేను యేసు ప్రభువారికి దాసుని. తండ్రి అయిన దేవుని యందు దేవుని చేత ప్రేమించబడ్డాము. మనం ప్రేమించబడ్డాం గనుకే ఆయన ప్రియకుమారుడైన యేసు ప్రభువాన్ని మన కొరకు లోకంలోకి పంపి మన అపరాధముల కొరకు, మన పాపముల కొరకు ఆయన బలిగా అర్పణగా అర్పించబడ్డాడు. యేసుక్రీస్తునందు భద్రం చేయబడ్డాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన సంరక్షకుడు, సర్వలోక మానవాళి యొక్క రక్షకుడు యేసు ప్రభువారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు సంరక్షణగా ఉంటాడు, మనకు కాపుదలుగా ఉంటాడు, మనకు ప్రభువుగా ఉంటాడు. యేసు ప్రభువారిలో మనము భద్రం చేయబడ్డాం.